బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున అదనపు ఏఎస్జీ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వద్దంటుంది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించింది. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడి వేడి వాదనలు జరిగాయి. ముఖ్యంగా విచారణలో కవిత ఎక్కడ మాకు సహకరించలేదు అనేది ఈడీ వాదన. ఈ నేపథ్యంలో కవితకు ఇన్ఫాక్ట్ బెయిల్ ఇస్తే కనుక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ వాదనలు వినిపించింది ఈడీ. ఈ నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి విచారణ చాలా వాడి వేడిగా జరిగింది. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కవిత బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, అలాగే ఈడీ తరపున అదనపు ఏఎస్జీ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వద్దంటోంది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ కూడా వాదన వినిపించింది. ఇంతకీ ఎటువంటి వాదనలు జరిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, ఎటువంటి వాదనలు జరిగాయి రోజు కోర్టులో? మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పై రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభమైంది. అభిషేక్ మను సింఘ్వి కవిత తరపున వాదనలు వినిపిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున ఇక ఎస్వి రాజు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇక ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఇక తన కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నందున, తన కొడుకు మైనర్ అయినందున తనకు బెయిల్ ఇవ్వాలి ఏప్రిల్ 16వ తారీఖు వరకు అని చెప్పి కవిత ఒక పిటిషన్ వేయడం జరిగింది. అలాగే మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా వేయాలి, తన అరెస్టు అక్రమం అంటూ ఇంకో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ రెండు పిటిషన్ల మీద ఈరోజు రోజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. మరి రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతున్నారు. అయితే ఈడీ మాత్రం ఒక అంశం కరెక్ట్గా చెప్తుంది. ఏంటంటే కవితకు బెయిల్ ఇస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె కేసును తప్పుదో పట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ఇక ఈడీ చెప్తోంది. మరి ఈ కవిత మాత్రం తనని అక్రమంగా అరెస్ట్ చేశారు, తన ప్రమేయం లేదు, తనకి ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికించారని చెప్పేసి కవిత చెబుతోంది. మరి ఈ నేపథ్యంలో చాలా వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. మరి కవితకు బెయిల్ ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 9వ తారీఖు వరకు కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరి ఇప్పుడు మధ్యంతర బెయిల్కి అప్లై చేశారు, రెగ్యులర్ బెయిల్కి అప్లై చేశారు. ఒకవేళ కానీ బెయిల్ పిటిషన్ కానీ కొట్టివేస్తే మాత్రం ఇక కవిత సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, హైకోర్టుకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మూవ్ చేసే అవకాశం ఉంది. హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత హైకోర్టు కానీ బెయిల్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టుగైతే ఇక ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వడం జరిగింది. ట్రయల్ కోర్టులో ఎక్కడ కూడా బెయిల్ దొరకలేదు. మరి ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తీహార్ జైల్లో కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఉన్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కూడా ఒక షాక్ తగిలింది అరవింద్ కేజ్రీవాల్కి ఇదే కోర్టులో, హైకోర్టులో. మరి ఈ రోజ్ అవెన్యూ కోర్టు కవితకు అనుకూలంగా బెయిల్ ఇస్తుందా, మరి లేదంటే ఈడీ వాదనల్ని సమర్థిస్తూ బెయిల్ను నిరాకరిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.